శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ వాస్తు దోషాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ ఇంట్లోనైనా సరే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 4 మూలల్లో దోషాలు ఉన్నట్లయితే అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఈ 4 ప్రదేశాల్లో ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఒక ఇంటికి నైరుతి అనేటటువంటిది యజమాని స్థానం అవుతుంది. నైరుతి గనక ఎవరికైనా సరే ఒక గృహంలో బాగా తగ్గిపోయినట్లయితే ఆ గృహంలో రహస్య శత్రుబాధలు ఉంటాయి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి, ధన నష్టం కలుగుతూ ఉంటుంది. నైరుతి దిక్కుకి పితృదేవతల అధిపతులు కాబట్టి పితృదేవతల అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు నైరుతి మూల ఒక ఇంటికి తగ్గిపోవటం వల్ల సమస్యలు వస్తే, నైరుతిలో దోషాలు ఉంటే ఆ దోషాల నుంచి బయటపడటానికి నైరుతి వైపు పసుపు రంగులో ఉన్నటువంటి పూల మొక్కలను పెంచండి. దానివల్ల నైరుతిలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే జమ్మి చెట్టు వేరుతో తయారు చేయబడినటువంటి పూసలు ఉంటాయి. జమ్మి చెట్టు వేరుతో తయారు చేయబడిన పూసలు నలుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ దారం ఉపయోగించి మెడలో ధరిస్తే నైరుతి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక ఇంటికి ఆగ్నేయం తగ్గిపోతే ప్రాణశక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళకి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఆ ఇంట్లో ఆగ్నేయం మూల సమస్య ఉన్నది అని అర్థం. కాబట్టి ఆగ్నేయంలో దోషం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆగ్నేయం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను పెంచాలి. అప్పుడు ఆగ్నేయ దోషాల తీవ్రత తగ్గిపోతుంది. అలాగే ఒక ఇంటికి ఈశాన్యం గనక బాగా తగ్గిపోయినట్లయితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైనా ఈశాన్యం అనేది ఎక్కువగా ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈశాన్యం బాగా తగ్గిపోతే వస్తుంది. అంతేకాకుండా డబ్బులు కూడా నిలబడవు. ఈశాన్యం బాగా తగ్గిపోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో తులసి దళము, పుష్పాలు వేసి ఆ రాగి చెంబు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఒక పీట ఈశాన్యంలో ఉంచి దాని మీద ముగ్గు వేసి ఆ పీట మీద ఈ రాగి చెంబును ఉంచాలి. అప్పుడు ఈశాన్యం తగ్గిపోవటం వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, డబ్బు నిలబడుతుంది. కాబట్టి ఇంటికి ఈశాన్యంలో చక్కగా పీట పెట్టండి, బియ్యం పిండితో ముగ్గు వేయండి, రాగి చెంబు తీసుకోండి, గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి, ఆ రాగి చెంబులో నీళ్లు పోయండి, తులసి దళాలు, పుష్పాలు వేసి అక్కడ ఉంచండి. రోజు నీళ్లు మారుస్తూ ఉండండి, ఈశాన్య దోషం తొలగిపోతుంది. అలాగే ఒక ఇంటికి వాయువ్యం గనక తగ్గిపోయినట్లయితే డబ్బు బాగా వచ్చినా మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత డబ్బు వచ్చినా మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతుందంటే వాయువ్యం ఆ ఇంట్లో దోషంగా ఉంది, వాయువ్యం తగ్గిపోయిందని అర్థం. అలాంటప్పుడు అప్పులు బాగా పెరిగిపోతాయి. ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, వాయువ్య దోషం పోవటానికి ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి వాయువ్యంలో ఉంచి పాలరాయి వేసి ఉంచాలి. ఆ గాజు పాత్రలో ఉన్న నీళ్ళల్లో పాలరాయి వేసి ఉంచినట్లయితే ఆ దోషం నుంచి బయటపడవచ్చు. ఇలా వాస్తు దోషాలు పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక ఇంట్లో ఎప్పుడైనా సరే హాల్ అనేటటువంటిది సాధ్యమైనంత ఖాళీగా ఉండాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రపరంగా గృహం మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఈ బ్రహ్మస్థానం నుంచే పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రారంభమై ఇంట్లో అన్ని దిక్కులకి వెళుతుంది. కాబట్టి ఒక ఇంట్లో హాల్ అనేటటువంటిది బ్రహ్మస్థానం, గృహ మధ్య భాగం. బ్రహ్మస్థానం సాధ్యమైనంత ఖాళీగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని హాల్ అంతా కూడా వస్తువులతో నింపకుండా గదుల్లో వస్తువులు ఉంచుకోండి. హాల్ సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉండేలాగా చూడండి. అలాగే ఎప్పుడైనా ఒక ఇంటికి మెయిన్ ఎంట్రన్స్, పెరటి ద్వారము ఈ రెండు ఒకే సరళ రేఖ మీదకి రాకూడదు. అంటే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూసినప్పుడు దొడ్డి గుమ్మం కనిపించకూడదు. మెయిన్ ఎంట్రన్స్ అదేవిధంగా పెరటి ద్వారం ఒకే స్ట్రైట్ లైన్లో రాకూడదు. మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం పక్కగా పెరటి ద్వారం అనేటటువంటిది రావాలి. అప్పుడు వాస్తు దోషాలు ఉండవు. అలాగే ఎప్పుడైనా ఒక ఇంట్లో ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఇలా మూలల్లో హెచ్చుతగ్గులు అనేవి ఎవరికైనా వస్తూ ఉంటాయి. అప్పుడు పరిహారాలు చేసుకోవాలి. ఎక్కువ మూలల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఏమంటారంటే కోణ దోషాలు అంటారు. వాటిని కోణ దోషాలు అనే పేరుతో పిలుస్తారు.
ఈ కోణ దోషాలన్నీ పోవటానికి మన మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా పూల కుండీలు ఏర్పాటు చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి రెండు వైపులా పూల కుండీలు పెట్టుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి వీటిల్లో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక ఇంటికి ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే కనుక యజమానికి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈశాన్యంలో కొంత ఖాళీ స్థలం ఉండేలాగా చూసుకోండి. ఉత్తరం వైపు ఖాళీ ఉంటే ఒక ఇంటికి చాలా మంచిది. అలాగే ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉపయోగించినటువంటి నీళ్లు మన ఇంటి ఆవరణలోకి రాకూడదు. అలా వస్తే కనుక వాస్తు దోషం, ఇబ్బందులు వస్తాయి. అలాగే మనకి ఇంట్లో పైన బీములు ఉంటాయి, ఆ బీము కింద మంచం రాకూడదు, డైనింగ్ టేబుల్ రాకూడదు, సోఫా రాకూడదు. సరిగ్గా బీమ్ కింద కనుక మనం నిద్రించినా, భోజనం చేసినా అనేక రకాలైన సమస్యలు వస్తాయి. వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు పాటించండి, సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం, పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.